డిసిప్లిన్ కానీ, మంచితనం కానీ, హెల్పింగ్ నేచర్ కానీ హైందవ సమాజంలో లేదంటారా, లేకపోతే ముస్లిం సమాజంలో లేదంటారా? కేవలం క్రైస్తవుల మధ్య, అంటే క్రైస్తవులే ఎక్కువగా ఉన్నారని మీరు చెప్తున్నారు, మరి వాళ్ళిద్దరి మధ్య లేదంటారా? వారిద్దరి మధ్య లేదని నేను అనను, కానీ వారు చేసేదానికంటే క్రైస్తవులు 10 రెట్లు ఎక్కువ చేస్తున్నారని చెప్తున్నాను. ఓకే, అబ్సల్యూట్లీ. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్. వాళ్ళు చేయట్లేదని నేను అనట్లా, కానీ వాళ్ళు చేసే దాని మీద 10 రెట్లు ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంది. నేను ఉదాహరణకు ఒక విషయం చెప్తాను, చిన్న సింపుల్ ఉదాహరణ. అదేంటంటే ఈ రోజున ఇండియాలో 55,000 మిషనరీ స్కూల్స్ ఉన్నాయి. 55,000 మిషనరీ స్కూల్స్, క్రిస్టియన్ స్కూల్స్. ఓకే, ఆ క్రిస్టియన్ స్కూల్స్ చదివే వాళ్ళందరూ క్రిస్టియన్సేనా? కాదుగా. కాదు. ముస్లిమ్స్ ఉంటారు, ఏమండి, హిందూస్ ఉంటారు, వేరే ఇతర మతాలు ఉంటారు, జైన్లు ఉంటారు, ఇంకా దెర్ ఆర్ మెనీ అదర్ క్యాస్ట్. బికాజ్ మన కంట్రీయే భిన్నత్వం ఏకత్వం కాబట్టి మనం చాలా మంది ఉంటారు, అందరినీ ఆహ్వానిస్తాం, అందరికీ అడ్మిషన్ ఇస్తారు, అందరూ చేస్తారు. 55,000 మిషనరీ స్కూల్స్ ఉన్నాయంటే ఎన్ని మిలియన్స్ అండ్ పీపుల్, అంటే చిన్నపిల్లలు మనం దేవుళ్ళు, అంటే ఐ మీన్ టు సే భక్తిలో కూడా ఏది ఒక పక్కన విద్యను వాళ్ళకి ఇస్తూ డిసిప్లిన్ లైఫ్, లెట్స్ సే భక్తి కాదులే, లెట్స్ టాక్ అబౌట్ దిస్ వే, డిసిప్లిన్ లైఫ్ని మనం వారికి నేర్పిస్తున్నాము. అలా వాళ్ళని దేశానికి దేవునికి అక్కడికి వచ్చేటువంటి పౌరులుగా వారిని మనం తీర్చిదిద్దుతున్నాం కదా. వారి మీద వాళ్ళ హిందూస్లో లేదని చెప్పట్లేదు, ముస్లిమ్స్ సాయం చేయట్లేదని చెప్పలేదు, వాళ్ళు కూడా చేస్తారు, కానీ వారు చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా అసలు ఫస్ట్ చేసేది క్రిస్టియన్సే. అందులో ఏ సందేహం లేదు. అది లెక్కలు చూసుకోండి, తెలుస్తుంది. మనం ఏదో ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ఎన్ని ఆ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ఈ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆలో ఉన్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి పరిచయం చేస్తున్నారు, సమాజానికి ఏం మేలు చేస్తున్నారు. సమాజానికి మన క్వశ్చన్ ఏంటంటే సమాజంలో క్రైస్తవుల పాత్ర ఏంటి, ప్రాముఖ్యత, సమాజానికి ఏం మేలు చేస్తున్నారు. అలా చూస్తే యూ విల్ సీ ఇట్ వెరీ ఫాస్ట్, ఐ మీన్ వెరీ బిగ్. బట్ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు వాళ్ళు క్రైస్తవులు చేసినంత చేయలేకపోతున్నారు అనేది నేను ఒక మాట చెప్తాను. అది కూడా అదేంటంటే క్రైస్తవ్యంలో మనము క్యాస్ట్ అనేది ఎక్కువగా చూడరు. బట్ యూ సీ దట్ ఇన్ హిందూయిజం ఆర్ ముస్లిం పక్కన పెడితే, ఇస్లాం పక్కన పెడితే, హిందూయిజం గురించి చూస్తే హిందూయిజం ఈజ్ మోస్ట్లీ 99% కూడా కాదు, 100% బేస్డ్ ఆన్ ద క్యాస్ట్. దే హ్యావ్ అన్టచబిలిటీ. ఇప్పటికి కూడా అంటరానితనం అనేది ఉంది. అర్థమైందండి. సో ముందు వాళ్ళని నువ్వేం క్యాస్ట్ రా, నువ్వే క్యాస్ట్ అని అడిగేస్తారు ముందు. ఫస్ట్ వాడిని చూసి క్యాస్ట్ని బట్టే వాడికి ప్రయారిటీస్ ఇస్తారు. స్కూల్స్లో అవనివ్వండి, పోలీస్ స్టేషన్లో అవనివ్వండి, కోర్ట్స్లో అవనివ్వండి, ఇంకా మీరు ఎక్కడికైనా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళనివ్వండి, వేర్ ఎవర్ యు గో. మన ఇండియాలో ఓకే, సో క్యాస్ట్ సిస్టమ్ చాలా బేస్ ఉంటుంది కాబట్టి ఈవెన్ వాళ్ళు హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రారు. బికాస్ దే థింక్ దాట్, వాళ్ళు ఏమనుకుంటారు, ఈ మన క్యాస్ట్ కదా, వాడికి మనం ఏం సాయం చేయాలి. కానీ అంటరానితనాన్ని రూపుమాపింది క్రైస్తవ్యం. గ్రేట్. సతీ సహా గమనాన్ని రూపుమాపింది క్రైస్తవ్యం. ఓకే. చిల్డ్రన్ మ్యారేజెస్ని, అదేంటి పిల్లల యొక్క వివాహాలని, బాల్య వివాహాలను నిర్మూలించింది క్రిస్టియానిటీ. బాలికలకు విద్యను విద్య ప్రాముఖ్యతను పెంచింది క్రిస్టియానిటీ. సో ఎన్ని చేయలేదు, చాలా చేసింది సమాజానికి క్రైస్తవ్యం, చాలా అంటే చాలా చేసింది. ఈ రోజున ఇండియా ఇలా ఉండడానికి గల కారణం కూడా ఎంత లేదన్నా కానీ క్రైస్తవుల పాత్ర చాలా చాలా ఎక్కువ ఉందనే విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళు చేస్తున్నారు మీరు చెప్పినట్లు, కానీ క్రైస్తవులు అంత కాదనే విషయాన్ని అందరికీ తెలుసు. మనం ఇప్పుడు డైరెక్ట్గా నేనే వెళ్ళి అడగండి, మనకి హెల్ప్ ఏం రాదు. బికాస్ దే సీ దాట్, మతం చూస్తారు, కులం చూస్తారు, క్యాస్ట్ చూస్తారు. సో మనకి ఆ విషయంలో వాళ్ళు తక్కువ అని చెప్పాలి. వాళ్ళకి అది అడ్డొస్తుంది. మనం ఎందుకు వాళ్ళకి అడ్డొస్తుంది అంటే చెప్పలేం, ఇంకంతే. బికాజ్ వాళ్ళ ధర్మంలో అలా వారు దాన్ని పాటిస్తారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క పరిధులు పెట్టుకుంటారు. సో ఒకసారి చిన్న మాట చెప్తాను. రోజు రెంటెడ్ హౌస్, మా ఓన్ హౌస్ కొనుక్కోముందు రెంటెడ్ హౌస్ కోసం వెళ్తూ ఉంటే ఒక చోట టు లెట్ అని రాస్తుంది. మా బ్రదర్ వెళ్ళి
ఇక్కడ టు లెట్ అని రాస్తుంది కదా, రెంట్ ఎంత ఏమంటే ముందు వాళ్ళు అడిగారు మీరు ఏ కులం అడిగారు. ఏ కులం అంటే పలానా అని చెప్పారు. ఓకే, వెంటనే ఆయన అన్నాడు మేము మా వాళ్ళకి ఇస్తాం తప్ప మీ వాళ్ళకి ఇవ్వం అని చెప్పాడు. అప్పుడు మా బ్రదర్ కూడా ఏమంటే అవునా మీరు రావాలా, అయితే మేము మా వాళ్ళ దగ్గరికి వస్తాం కానీ మీ దగ్గర రావని చెప్పాడు. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఇక్కడ కులాన్ని బట్టి గర్వపడడం తప్పు కాదు, కానీ కులాన్ని బట్టి గర్వపడుతూ ఇతర కులాల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం తప్పు. యు ఆర్ బోర్న్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ క్యాస్ట్, ఓకే ఫైన్ విత్ దట్, ఓకే బట్ డోంట్ డిస్క్రిమినేట్ అదర్ క్యాస్ట్. నీ కులం గురించి నువ్వు గర్వపడు, నా కులం గురించి నాకు గర్వం ఉంటుంది, నీ కులం గురించి నీకు గర్వం ఉంటుంది. భారతదేశంలో కులాన్ని నిర్మూలన చేయడం అనేటువంటిది అసాధ్యం. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా అసాధ్యం. అది ఎక్కడికి పోదు. ఎందుకంటే అలా సమాజం అట్లా పెరుగుతూ వచ్చింది, అలాగ ఉంటూ వచ్చింది. ఈ రోజున క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది క్రిస్టియానిటీలో కూడా అక్కడక్కడ కొంచెం కనబడుతుందిలేండి, పూర్తిగా లేదని నేను చెప్పను. కానీ క్రైస్తవులు ఘనముగా సమాజానికి పరిచయం చేస్తారు. ఎందుకంటే దేవుని ప్రేమను చూపించండి. దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పారు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. మొదటగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు. అదే మనం పాటిస్తాం. కాబట్టే ఎవ్వరు ఇదే అని చూడం. అన్నిట్లో ఆపద వచ్చిందంటే సాయం చేస్తాం, అలా ముందుకు వెళ్తాం. క్రైస్తవులు సమాజానికి చాలా మేలు చేస్తారు, ఇతరుల కంటే కూడా. థ్యాంక్ యూ.